వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆలు బగారా రైస్. ఆలు విత్ బగారా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా తయారు చేయాలో చూసేయండి. ఎంతో రుచికరమైన ఆలు బగారా రైస్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేయొచ్చు. ఆలు కర్రీ రోజు ఇలానేనా తినడం అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఆలు పీల్ చేసుకొని ఆలుని, టమాటోస్ని, ఆనియన్స్ని అన్నీ చాప్ చేసి పెట్టుకోవాలి. మనం బగారాలోకి మాత్రం క్యారెట్ మస్ట్గా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే బఠానీ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గిన్నెలో ఆయిల్ పోసి 2 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకొని అందులో ఆనియన్స్, మిర్చి కూడా వేసి మంచిగా వేగేలాగా ఉంచండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి మంచిగా వేయించుకోండి. చాలా వరకు ఆలు కర్రీ అంటే ఇష్టం ఉంటుంది, కానీ కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకు ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చూపించండి, ఖచ్చితంగా నచ్చాల్సిందే. అంతేకాదు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసామంటే ఇంకా టమాటో ఆలు రైస్ని మర్చిపోతాము. ఇంకా ఈ కుర్మానే ట్రై చేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటోను కూడా పీసెస్గా కట్ చేసి వేసుకోండి. దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కొంచెం పెరుగును కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇది గ్రేవీ లాగా వస్తుంది. ఇలా గ్రేవీ లాగా రావడం వల్ల రైస్ అనేది టేస్టీగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కలిపేసుకోండి. అంతేకాదు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన కుర్మాలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి రైస్లో కుర్మాలో ఎక్కువైతే కొంచెం ఉప్పిసం అవుతుంది, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇందులో ముందుగా నానబెట్టిన రైస్ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఎందుకంటే వాటర్ తోటే వేయొద్దు, కొంచెం రైస్ కొంచెం వేయించినట్టు చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకొని అదంతా కలిసే వరకు మంచిగా కలుపుకోండి. ఈ రైస్ ఆలు కుర్మాలోకే కాదు అన్ని కర్రీస్లోకి చాలా బాగుంటుంది. అంతేకాదు పిల్లల లంచ్ బాక్స్ కూడా మంచి రైస్ చేసి కాస్తంత పెరిగేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, మన రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా మూత పెట్టేసి దానికి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆలు కుర్మాకి గ్రేవీ తయారు చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఒక 10 పిస్తా, 1 స్పూన్ ధనియాల పొడి, మీ దగ్గర ధనియాల పొడి లేకుంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం, కొన్ని వాటర్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల కర్రీకి థిక్నెస్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగాక అందులో 2-3 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. కర్రీకి మంచి ఫ్లేవర్గా ఉండాలంటే కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీలోకి అయినా నేను కరివేపాకు ఎక్కువనే వాడతాను. ఎందుకంటే హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది కాబట్టి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న గ్రేవీని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి వచ్చేలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు, 1/2 టేబుల్ స్పూన్,
ఒక 2 టేబుల్ స్పూన్ కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ తక్కువ కూడా వేసుకోవచ్చు. మేము మీడియంగా తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. పసుపు కారం గ్రేవీకి పట్టేలా మంచిగా కలుపుకొని ఆ తర్వాత పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు వేయడం వల్ల మన గ్రేవీకి ఇంకాస్త థిక్నెస్, అంతేకాకుండా క్రీమీగా అవుతుంది. చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తుంది కదా. ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కకు ఉంచాలి, ఆయిల్ అంతా మంచిగా రిలీజ్ అయ్యే వరకు. ఆయిల్ మంచిగా రిలీజ్ అయిన తర్వాత మూత తీసి అందులో మనం ముందుగా చాప్ చేసి పక్కకు పెట్టుకున్న ఆలూను కూడా అందులో వేసి మంచిగా గ్రేవీలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అందులోనే వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్కి పెట్టేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని 3 విజిల్స్ వచ్చాక మూతను తీసి చూస్తే చూడండి మన గ్రేవీ థిక్గా చేంజ్ అయింది. మనం ఇప్పుడే ఆలు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు 3 విజిల్స్కి మంచిగా కుక్ అయిపోతుంది. ఆలు ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత అందులో కాస్తంత కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి. ఇంకా ఈ స్టేజ్లోనే దింపాలనుకునే వాళ్ళు దింపేసుకోవచ్చు. లేదు ఇంకా కాస్త గ్రేవీలాగా ఉండాలనుకుంటే ఇంకో 5 మినిట్స్ పొయ్యి మీద అలాగే ఉంచి ఆ తర్వాత దించేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్, ఆలు కుర్మా ఈ స్టైల్లో చేసుకొని తినండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఫిదా కావాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు మాత్రం ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఇంకా ఎలాంటి కర్రీస్ కానీ, స్నాక్స్ కానీ, ఇంకా ఎలాంటివి కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ గురించి నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.